పవన్ కళ్యాణ్ వామపక్ష భావజాల నుంచి హిందుత్వం వైపు ఎందుకు మారారు? ఇది రాజకీయ వ్యూహమా లేక అసలు మార్పా? పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో అడుగు పెట్టినప్పటి నుంచి వామపక్ష భావజాలం గురించి మాట్లాడారు. 2014లో బీజేపీ టీడీపీకి మద్దతుగా నిలిచినప్పటికీ 2019లో వామపక్షాలతో కలిసి పోటీ చేసి ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూశారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకుని పూర్తిగా హిందుత్వం వైపు మొగ్గు చూపారు. ఆయన తాజా రాజకీయ పరిణామాలు, సనాతన ధర్మంపై చేస్తున్న వ్యాఖ్యలు నూతన దిశగా మారుతున్నాయా అనే దానిపై ఇప్పుడు విశ్లేషించుకుందాం. పవన్ కళ్యాణ్ తొలుత వామపక్ష భావజాలాన్ని ఆకర్షణగా భావించారు. 2014లో బీజేపీ టీడీపీకి మద్దతు ఇచ్చినప్పటికీ 2019లో కమ్యూనిస్టుల వద్దకు వెళ్లారు. మాయావతితోనూ స్నేహం కలిపి ఎన్నికల బరిలోకి దిగారు. కానీ ప్రజలు ఆయన ప్రయోగాన్ని తిరస్కరించారు. 2020 జనవరిలో మళ్లీ బీజేపీతో కలిసి ముందుకు వెళ్లడాన్ని నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ సిద్ధాంతాలను తనలో పూర్తిగా ఆహ్వానించుకున్నారు. People like you might come and go, but Sanatana Dharma goes on forever. It won't stop, it is beyond. హిందుత్వం కోసం పవన్ కళ్యాణ్ గళమెత్తిన సందర్భాల్లో తిరుపతి లడ్డూ వివాదం, వారాహి సభ, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు చూసిన డిమాండ్ కీలకం. మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలకు వెళ్లి హిందుత్వం పట్ల తన నిబద్ధతను ప్రదర్శించారు. మమతా బెనర్జీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సనాతన దుస్తులతో కనిపించిన పవన్ ఇతర కాషాయ నేతల కంటే ప్రత్యేకంగా నిలిచారు. ప్రధాని మోదీ కూడా పవన్ ను హిమాలయాలకు వెళతావా అంటూ సరదాగా ప్రశ్నించారన్న ఊహాగానాలు ఉన్నాయి. బీజేపీ తర్వాత దేశంలో హిందుత్వాన్ని బలపరిచే మరో పార్టీగా జనసేన మారుతుందా, లేక ఇది పవన్ వ్యక్తిగత రాజకీయ ప్రయాణంలో మరో మలుపా అనేది కాలమే సమాధానం చెప్పాలి.